యూరోప్ దేశాల్లో ఎప్పుడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. ఎప్పుడూ చల్లగా ఉండే ఆ దేశాలు ఇప్పుడు అగ్నిగుండాల్లా మారిపోయాయి. ఈ భయంకరమైన వడగాలుల దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కేవలం జూన్ నెలలోనే ఏకంగా 12,000 మందికి పైగా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. రాబోయే రోజుల్లో ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా అయితే యూరోప్ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయి రికార్డులు బద్దలు కొడుతున్నాయి. దీంతో ఎప్పుడూ ఇంతటి ఎండలను చూడని అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఎండల ధాటికి తట్టుకోలేక వెలువెల్లాడిపోతున్నారు. యూరోప్కి సడన్గా ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, మనమంతా తరచూ వినే వాతావరణ మార్పులు. దీనివల్ల భూమి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఇక రెండో కారణం, ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీస్తున్న అతి వేడి గాలులు నేరుగా యూరోప్ వైపు దూసుకురావడం. ఈ 2 కారణాలతో యూరోప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. దానికి తోడు అక్కడి ఇళ్ల నిర్మాణాలు కూడా చలికాలంలో వేడిని లోపలే బంధించేలా డిజైన్ చేసి ఉంటాయి. పైగా చాలామంది ఇళ్లలో ఏసీలు, కనీసం సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉండవు. దీంతో బయట ఎండలకు తోడు ఇంట్లో కూడా ఉక్కపోత పెరిగిపోయి ప్రజలు ఊపిరాడక చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎండల తీవ్రతకు అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి వేలాది ఎకరాలు కాలి బూడిదవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను చూసి యూరోప్ ప్రభుత్వాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి చాలా దేశాల్లో ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలని ప్రజలకు పదే పదే చెప్తున్నారు. కొన్ని చోట్ల స్కూళ్లకు సెలవులిచ్చారు. ఆఫీస్ పనులు ఇంటి నుంచే చేసుకోమని సూచిస్తున్నారు. అయితే వాతావరణ నిపుణులు మాత్రం మరో భయంకరమైన వార్నింగ్ ఇస్తున్నారు. ఇది కేవలం ఈ ఒక్క ఏడాదికి పరిమితం కాదని, మనం పర్యావరణాన్ని ఇలాగే పాడు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి వడగాలులు సర్వసాధారణమైపోతాయని హెచ్చరిస్తున్నారు.